లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్. విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు. గోడలలోనున్న బీటల దగ్గర నిలువబడుట. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. బీటల దగ్గర నిలవబడడానికి మనము పిలువబడ్డాము. ఒక క్రైస్తవుడు కష్ట సమయంలో బీటల మధ్యన నిలవబడతాడు. పరలోక సైన్య సమూహము అతనితో కూడా ఉంటుంది. అతడెన్నడూ ఒంటరివాడు కాదు. అందుకే బీటల దగ్గర నిలవబడి దేవుని కొరకు పోరాడును. అతని యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయ్యున్నవి. 2 కొరింథీ 10:4. నిజమైన మారుమనసు నొందిన క్రైస్తవుడు ప్రతి ఊహను చెరపట్టి శిలువ పాదముల దగ్గరికి తీసుకొని వచ్చును. విశ్వాసముతో కూడిన ప్రతీదీ నిత్యమైనది. దేవుని ఆత్మ యొక్క ప్రతి ఆలోచన నిత్యమైనది. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ప్రతీకారమునుడి యుద్ధోపకరణములను మనము ఉపయోగించము. హానికరమైన ఉపకరణములను మనము వాడము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. రోమా 12:19. ప్రతీకారంతో నిండిన మనస్సు నిన్ను విశ్వాస సహిత మనస్సు నుండి, ప్రార్థనా శక్తి నుండి తొలగిస్తుంది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ఆదికాండం 12:3. ఒక దీన దైవజనుని ఎవరైనా దీవిస్తే వారు దీవించబడులాగున దేవుడు ప్రకృతిని ఏర్పరిచాడు. ఒక శిష్యునికి నీవు ఒక గిన్నెడు చల్లని నీళ్లు ఇస్తే నీవు దీవించబడతావు అని యేసు చెప్పెను. పాపము వలన ప్రకృతి మూలుగుచున్నది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. రోమా 8:22. ప్రకృతిలోనున్న మంచి కార్యములను పాడు చేయులాగున ఒక పాపి తరంగములను పంపిస్తూ ఉంటాడు. మేఘములు, వృక్షములు ప్రభావితం చేయబడతాయి. ఒక మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడి పరిశుద్ధ ఆలోచనలను కలిగినవాడైతే చుట్టూ ఉన్న ప్రకృతి ఆశీర్వదించబడుతుంది. ఒక కుటుంబంలో దేవుని భయం ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. వారు ధనికులు కాకపోవచ్చు, కానీ తృప్తి గలవారుగా ఉంటారు. ఇది ఎంత గొప్ప దీవెన! నీవు ఊహించిన దానికి వేరుగా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. బీటల దగ్గర నిలువబడి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని నీవు పోరాడుతావు. జాషువా డానియేల్ గారు.